ఇందులో ఒక గిరిజన మహిళా ఎంపీగా ఎన్నో సేవలు అందించిన కొత్తపల్లి గీత మీద కొందరు అనేక కుతంత్రాలు చేశారు. గతంలో అరకు ఎంపీగా పనిచేసిన కొత్తపల్లి గీత అనేక గిరిజన తండాలకు ఎవరు వెళ్లని ప్రాంతాలకు కూడా వెళ్లే వారికి మంచినీరు మౌలిక సదుపాయాల సమస్యల్ని పరిష్కరించిన ఘనత కొత్తపల్లి గీతకి దక్కింది. ఈసారి కూడా అరకు పార్లమెంట్ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గీత. కొత్తపల్లి గీతపై కొన్ని బోగస్ గిరిజన సంఘాలు ఆమె ఎస్టీ సర్టిఫికేట్పై అనేక ఆరోపణలు వాస్తవాలు ప్రచారం చేశారు. అంతేకాక కొన్ని కుట్రలు పన్ని ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు కూడా వ్యూహాలు రచించారు. కానీ స్వచ్ఛమైన అమాయకమైన ఆ గిరిజనుల ఆశీస్సులతో వారి అండతో అన్ని సమస్యల్ని అధిగమించి తిరిగి అరకు పార్లమెంట్ నుండి బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీకి కొత్తపల్లి గీత దిగారు. తనపై అసత్యాల ప్రచారం చేస్తున్న బోగస్ గిరిజన సంఘాలపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని, ఇదే విధంగా ఇంకా ఆరోపణ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని గీత హెచ్చరించారు. తిరిగి కొత్తపల్లి గీత అరకు ఎంపీగా గెలిచి తమకు మరిన్ని సేవలు అందించాలని అరకు పార్లమెంట్ పరిధిలోని గిరిజనులు కోరుకుంటున్నారు. కొత్తపల్లి గీత తిరిగి తమకు ఎంపీగా రాబోతున్నారని గిరిజనులు ఆనందం వెలివిరిసింది. అందరూ మా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే వ్యక్తిగతంగా పార్టీ పరంగా కాదు కానీ వ్యక్తిగతంగా దోషాలకు దిగుతున్నారు. చాలా బ్యాడ్ గజెట్ ని జీవో క్యాన్సిల్ చేయలేదు, కానీ జీవో ఇచ్చేసి గజెట్ ని క్యాన్సిల్ చేయడానికి ట్రై చేశారు గవర్నమెంట్. దాని మీద మనం హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టులో ఆల్రెడీ ఆ ఆర్డర్ ని సస్పెండ్ చేశారు. నా గజెట్ ఇప్పుడు ఎస్పీ గారికి, జగదీష్ గారికి, ఇక్కడ రాజమండ్రి ఎస్పీ గారికి, బికాస్ మా రెసిడెన్షియల్ అడ్రస్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడే రాజమండ్రిలో కలుగొట్టి కోర్టులు తీసుకున్నారని కూడా చెప్పడం జరుగుతుంది. సో బ్యాంక్ లో మేము పూర్తిగా కట్టేసిన ఫుల్ సాటిస్ఫాక్షన్ లెటర్ బ్యాంక్ మాకు ఈ కేసు ఇంట్రెస్ట్ లేదని చెప్పి కోర్టులో కూడా ఇవ్వడం జరిగింది. సో కోర్టులో కూడా క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉంది. అండ్ నో డ్యూ సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే బ్యాంక్ కోర్టులో అయితే టోటల్ గా కట్టింది 65 కోట్ల వరకు కట్టాం. ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా మేము రిబేట్ అడగలేదు. ఇంట్రెస్ట్ తో సహా ఫుల్ అండ్ ఫైనల్ సాటిస్ఫాక్షన్ లెటర్ ఇచ్చారు. సో దీని మీద కూడా ఎవరు మాట్లాడే అధికారం లేదు. ఎందుకంటే ఇది కంపెనీ లోన్ చేసింది, కంపెనీ బారో చేసింది, కంపెనీ కట్టేసింది. డిలే అయింది, ఇబ్బంది అయింది. వాళ్ళిద్దరు కూడా బీజేపీ వాళ్ళే. అసోసియేషన్ కొన్ని ఉన్నాయో అవి రిజిస్టర్డ్ కాదు. ఒకవేళ రిజిస్టర్డ్ ఉన్నా కూడా వాళ్ళ వల్ల ఆదివాసీలకి మంచి. నేను దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని కూడాను. ఎందుకంటే అసోసియేషన్ పేరు 500 అసోసియేషన్లు ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతంలో. మరి దారుణంగా 500 అసోసియేషన్, అందులో ఎవరి మెంబర్స్ వాళ్ళ మీరు ఎస్పీ గారికి ఇచ్చింది కంప్లైంట్ దేనికోసం? అంటే సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో నా మీద కంప్లైంట్లు పెట్టారు. అఫీషియల్ కంప్లైంట్ పెట్టుకోవచ్చు, కానీ జనాల్లోకి వెళ్ళి బ్యాడ్ ప్రాపగాండా చేయడం, అబ్యూజివ్ మాటలు మాట్లాడడం, థ్రెటనింగ్ కాల్స్ చేయడం, దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ రెండోది ఏంటంటే మాట్లాడితే దొంగ సర్టిఫికేట్ అంటారు.